मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। తమ్ముడు అటు చూసావా? ట్రైన్ తో పాటు ఎంతమంది రేసుకొస్తున్నారు. వాళ్ళని చూస్తుంటే రేస్ చేసే వాళ్ళ లేరు, దోపిడీ దొంగల్లో ఉన్నారు. ట్రైన్ లో దోపిడీ చేయడానికి వస్తున్నారు. వీళ్ళు నా దగ్గర దొంగతనం చేయడం కోసం వచ్చారు. ఏమయ్యా, నీ దగ్గర ఏముందని దోచుకెళ్తారు? ఏమయ్యా, నేను ఎంత పెద్ద ధనవంతుడో తెలుసా? సిటీలో నాకు ఎన్నో నగల షాపులు ఉన్నాయి. పేదవాడిలా నటించి లక్షల విలువైన బంగారాన్ని తీసుకువెళ్తున్నాను. ఎవరికి అనుమానం రాకూడదని ఇలా చేశారు, కానీ ఎవరో నా గురించి చెప్పేశారు అనుకుంటా. ఈ గ్రామంలో వీడు పెద్ద దోపిడీదారుడు పిరంగి. ట్రైన్ ఏటన్నావు? అరే ట్రైన్ లో దూకమని చెప్పాను. నువ్వు చెప్పకపోయినా నేను ఆ పని చేస్తాను. ట్రైన్లో ఊరికి అందులో ఉన్న సామాన్లన్నిటినీ సర్దేస్తాను. ఈ రోజు మనకొక అద్భుతమైన వేట కాచుకునింది. ఏటంటున్నావు? నటించడం ఆపి పని చూడమని చెప్పాను. ఓరి నాయనో, నేనేడు చేసేది. నేను చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవుదాం అనుకున్నాను. అంతా నా కర్మ వచ్చి దొంగల ముఠాలో పడ్డాను. ఇలా రెడ్డి, మనం ఇలా ఊరికే చూస్తూ ఉండకూడదు. అందరినీ మనమే కాపాడాలి. మీరు వీళ్ళకన్నా భయంకరమైన బంది పొట్టల్ని చూశారు కాబట్టి వీళ్ళని కూడా ఎదిరించగలరు. అటా అది నాకు ఇవ్వండి. జోర్దార్, పద పైకి వెళ్దాం. ఏట్రా ఇది? ఎన్ని దెబ్బలు కొట్టినా గానీ వీళ్ళకి అసలు దెబ్బలే తగలడం లేదు. ఏంటి అనుమానమా? ఇంతున్నావు, నాతో దెబ్బలాడతావా? రేయ్, సైజును బట్టి ఎవరిని అంచనా వేయకు. ఏంటి అనుమానమా? దీన్ని కాపాడడానికి మనం గొడవ పడుతున్నాము, కానీ ఈయన నిద్రపోతున్నారా? జోర్దార్ పపెట్, నేను హనీ దగ్గరికి వెళ్తాను. మీరిద్దరు వీళ్ళని చూసుకోండి, సరేనా?
ఏటన్నావు ఇప్పుడు? అరే వాట్ అంటే ఏంటి? ఈజ్ అంటే ఏం కావాలి? అర్థమైందా? మళ్ళీ తెలుగులో అడుగుతున్నాను, ఏం కావాలి? వాళ్ళు మన మనుషులందరినీ 3 చెరువులు నీళ్లు తాగించారు. ఇక్కడి నుంచి మనం ఎస్కేప్ అవడం మంచిది. ఇప్పుడు వదిలేసి ఇంకోసారి అట్టుకుందాం. నా మాట ఏనండి బన్వారీ లాల్. ఏంటి బన్వారీ లాలా? ఎవరి బన్వారీ లాల్? ఆడు మా చిన్న అన్న చెల్లెలకి ప్రధాన అవుతాడు. ఆడూర్లో ఆడు పీడా కొట్టెట్టుకున్నాడు. లీవ్ క్యాచ్ యూ. రే వదిలేరా నన్ను. రే నిన్నే వదలమంటున్నానా? వదులు. నీకేం కాలేదు కదా? లేదు, నాకేం కాలేదు. తమ్ముడు, నేను బాగా భయపడ్డాను. వాళ్ళు నిన్ను ఎత్తుకు వెళ్ళిపోతారేమోనని, కానీ నేను నిన్ను కాపాడేశాను. అవును పెద్దోడా, థ్యాంక్ యూ. ఏదేమైనా మీ ధైర్యంతో ఈ రోజు మీరు సాధించారు. వీళ్ళందరినీ మీరు ఆపద నుంచి కాపాడారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. బ్యాగ్స్ తీసుకోండి, మనం దిగాల్సిన స్టేషన్ వచ్చింది. మా తాతగారు అక్కడ ఉన్నారు. హాయ్. అరే, డాక్టర్ బాలు వాళ్ళ తాతయ్య కూడా ఒక ఎలుకబంటే. ఇలా రా. ఏంటి నువ్వు పిచ్చిగా బాగుతూ ఉన్నావు? అక్కడ ఎలుగుబంటితో ఎలుగుబంటిలాగే ఉంటాడు, లేక కుదిరా ఉంటాడా? ఇలాంటి మూర్ఖుని నేను ఇంతవరకు చూసిందే లేదు. నా జీవితంలో నేను ఇంతవరకు ఇలాంటి మూర్ఖుడితో మాట్లాడిందే లేదు. నాకు సిటీలో చాలా పనులున్నాయి. అయినా సరే మీరు ఫోన్ చేశారు కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఎందుకు పిలిచారో త్వరగా చెప్పండి. అది వదిలేసి ఇక్కడ కొట్టుకోకండి. ఇలా రా. నేను నీతో ఏం చెప్పానో నీకు అర్థమైందో? కానీ నువ్వు ఏం చేసావు నీకు అర్థమైందో? వీళ్ళతో నేను ఏం చేసుకోగలను? వీళ్ళ బలహీనతతో వీళ్ళు నేను ఏమీ చేయలేను కదా. సమస్య మాత్రమే వస్తుంది. ఇలా చూడండి తాతయ్య, ఎవరిని సైజును బట్టి అంచనా వేయకండి. ఏంటి అనుమానమా? ఆ ఫిరంగికి నువ్వు దొరికావంటే అయిపోతావంతే. నువ్వు అనుకున్నట్టు ఇదేమి చిన్న సమస్య కాదు. ఫిరంగియా? మేము వచ్చిన ట్రైన్ లో తనే అటాక్ చేశాడు. ఇక అంతా మేము చూసుకుంటాం. సరే మీరు త్వరగా చెప్పండి, తను ఏమేమి చేస్తుంటాడో. వాడు గ్రామంలోకి వచ్చి ఎప్పుడు డాన్స్ చేశాక 2 రూపాయలు అడుక్కుంటాడు. ఫిరంగి అనేవాడు చాలా పెద్ద బందుపోటు. వాడు ఎప్పుడు దొంగతనాలు చేస్తాడు. మరి డాన్స్ ఆడి 2 రూపాయలు అడుగుతాడని చెప్పారే, వాళ్ళెవరు? ఎందుకురా మాట్లాడతావు? అనవసరంగా నువ్వు కోపం తెప్పించుకో. ముందు ఇక్కడి నుంచి బయలుదేరండి. నెక్స్ట్ వచ్చే ట్రైన్ లో ఎక్కి మీ ఊరికి వెళ్ళిపోండి. దొంగ 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 పట్టుకోండి.
మీకెలా థ్యాంక్స్ చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నా కూతురి పెళ్లి కోసం ఉంచిన నగలన్నీ ఇందులోనే ఉన్నాయి. థ్యాంక్స్ ఏం అవసరం లేదులే, ఇది మా బాధ్యత. సూపర్. ఇలా రండి. మీరు నేను అనుకున్నట్టు కాదు, చాలా పెద్ద మనుషులే మీరు. చెరుకులో నుంచే బెల్లం వస్తుంది, పాలలో నుంచే వెన్న వస్తుంది. తమ్ముడు, ఆయన మనల్ని పొగుడుతున్నారా లేదా తిడుతున్నారా? పొగుడుతున్నట్టే అనిపిస్తోంది. ఇలా రండి. మీ సేవలు నాకు బాగా నచ్చాయి. మీలాంటి వాళ్ళే దేశానికి చాలా అవసరము. ధైర్యం అనేది మీ దగ్గర చాలా ఉంది. నేను ఇప్పుడు ఒక నిజం చెప్తాను, మీరు చాలా విశ్వాసపాత్రుడు. లేదు లేదు, జోర్దార్కే కృతజ్ఞతలు. జోర్దార్ లాగా ఎవరు కృతజ్ఞతలు చెప్పలేరు. రండి, గ్రామానికి వెళదాం. అందరూ మీకోసం కాచుకొని ఉన్నారు. రండి, మేము కూడా బాగా అలసిపోయాం. కానీ ఒక విషయం అర్థం కావడం లేదు, అసలు ఈ ఫిరంగికి ఏం కావాలి? నాకు ఈటని చూస్తుంటే కోడికల్లా కనబడుతున్నాయి. లేట్ బేట్, ఎందుకు అనవసరంగా నన్ను హింసిస్తావు? పొరపాటైందన్న, క్షమించు. ఓ, నాకొక విషయం అర్థం కావడమే లేదు. ఎందుకని వాళ్ళు మనల్ని కొట్టి ఇలా చిన్న భిన్నం చేశారు? వాళ్ళల్లో ఎవ్వరిని వదిలిపెట్టను. వాళ్ళు ఎక్కడున్నా కనిపెట్టి కుమ్మేస్తాను. ఇది మా నాన్న మీద ఆన. అందరూ అమ్మ మీదే కదా ఒట్టేస్తూ ఉంటారు. ఏ నాన్న మీద ఆనంటే తప్పైపోతుందా ఏటి? ఆయన తండ్రి ప్రేమ గురించి నీకేడు తెలుసు? 24 గంటలు తగ్గి తగ్గి జలుబు చేసిన తండ్రి అయినా కూతురు మీద ఎప్పుడు ప్రేమను చూపిస్తాడు. తండ్రి ప్రేమ అంటే ఏంటో నీకెట్టో తెలుస్తుందిరా. యాక్టింగ్ షట్ డౌన్. ఏటనా? ఇలా చూడమ్మా, దయచేసి నువ్వు నటించడం కాస్త ఆపు. నువ్వు మెదలకుండా నటి అయి ఉండొచ్చు కదా, ఎందుకు ఇట్లా డాకులా మారావు? నేను దొంగనయ్యానంటే దానికి ఒక కారణం ఉందిలే. ఆ కథ ఏంటో చెబుతానేనండి. దొంగల ముఠ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి నేను ఇలా దొంగనయ్యాను. దీని నాటకాలు చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. మన ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది. చేతికి అందాల్సిన సొమ్ము చేజారిపోయింది. అంతేకాకుండా వాళ్ళు ఎవరు అర్థం కావడం లేదు. అడ్రస్ డూ దేర్ హూ ఈస్. ఏటనా వేటి? అడ్రస్ డూ అంటే వాళ్ళు ఎవరో త్వరగా కనిపెట్టు. వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని ఊరికే వదలను. మానవెవరో వాళ్ళకి తెలియదా? మన సత్తా కూడా వాళ్ళకి చూపిస్తాను. వాళ్ళని ఊరికే వదలను. మారువేషం వేసుకుని వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళెవరో కనిపెడతాను. తమ్ముడు, ఎందుకని వీళ్ళందరూ మనకి పూజలు చేస్తున్నారు? ఇది పూజ కాదు, ఆహ్వానిస్తున్నారు. ఆ టోపీ దొంగల బారి నుంచి ఎలాగైనా మీరే మమ్మల్ని కాపాడాలి. బంది పొట్టలతో గొడవ పడ్డానికి వీళ్ళే వచ్చారా? కానీ ఎవరు వీళ్ళు చెప్పండి. ఇన్స్పెక్టర్ పాండాకి మనం ఎవరో కూడా తెలియట్లేదు. ఈయన మన పాండా కాదు. ఇలా రండి. ఇలా లేదని చెప్తారు. ఈయన చాలా ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్నారు. ఈయన మా కోసం బందిపోటుతో గొడవ పడుతున్నారు. ఈయన మాకు బాగా కావాల్సిన వ్యక్తి. తాత, నేను ఏం చెప్పడానికి వస్తున్నానంటే మీరు సిటీలో ఉన్న ఇన్స్పెక్టర్ పాండా కాదు అంటున్నాను. అవును, అతను నా తమ్ముడే. నేను పాండా, అడవి పాండా. మీ వేషం చూడగానే మాకు బాగా అర్థమైంది. నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఒకవేళ గ్రామ ప్రజల్ని కాపాడడానికి వస్తే నేను ఎప్పుడు మీతోనే ఉంటాను. ఇలా చూడండి, మనం అందరినీ కాపాడాలి. కానీ అందుకు ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరి సహాయం మనకి కావాలి. మా సహాయం మీకెలా అవసరపడుతుంది? మీరందరూ ఆ దొంగలకి వ్యతిరేకంగా పోరాడాలి. ఇలా రండి. మేము పోరాడగలిగితే అవి మిమ్మల్ని పిలుస్తాం చెప్పండి. మేము వాళ్ళతో పోరాడలేం కదా. మీ వాళ్ళైతే చేయండి, లేకపోతే వెళ్ళిపోండి. ఇలా రెడ్డి తాత, హనీ చెప్పింది నిజమే. అది అర్థం చేసుకోండి. ఈ రోజు కావాలంటే వాళ్ళ నుంచి కాపాడొచ్చు. రేపు వేలకన్నా భయంకరమైన వాళ్ళు వస్తే అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి. తాత. మీరు మా సైజుని చూసారు కదా, వాళ్ళతో మేమెలా పోటీ పడగలం చెప్పండి.
ఏయ్ సైజును బట్టి అంచనా వేయకు. ఒక చిన్న చీమ తలుచుకుందే అనుకో, ఏనుగురు కూడా అడ్డంగా పడుకోబెట్టగలదు. ఏంటి అనుమానమా? కానీ మా చేతిలో ఆయుధాలు కూడా లేవే. అవసరమైన ఆయుధాలని మనమే రెడీ చేసుకుందాం. రేపు ఉదయం నుంచే మన ట్రైనింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మీరందరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? అనవసరంగా ఎందుకు ఇక్కడ శుభ్రం చేస్తున్నారు? ఆ దొంగల్ని మనం ఊడ్చేయబోతున్నాం. అది కూడా ఇదిగో దీని సాయంతోనే చేయబోతున్నాం. నీకు బుర్ర వద్దా లేదా? దీనితో బందిపోటుల్ని ఎలా ఎదురిస్తావు? వాళ్ళని ఎదిరించడానికి మన దగ్గర కత్తి, త్రిశూలం. ఆగండి, ఇది నేను చెప్పి అర్థమయ్యేలా చెప్తాను. అక్క, ఈ బాలుని హంతకుడుగా అనుకోండి. అలా ఉన్నప్పుడు ఈయనని ఏం చేస్తారు? కాస్త చేసి చూపించండి. దేహశుద్ధి చేయడానికి ఎవరు ముందుకు రారా ఏంటి? వస్తున్నా. వద్దు, ఇదిగో ఇలా చేస్తే చాలు. ఇలారా ఒక చిన్న ప్రశ్న అడిగినందుకు ఊరు వాళ్ళతో చెప్పి నన్ను ఇలా చెత్తక బాధిస్తావా? సారీ హనీ, ఇలా చేసినందుకు నేను మిమ్మల్ని సారీ అడుగుతున్నాను. కానీ హనీ చేసిన ఈ పని వల్ల ఒక విషయం నాకు బాగా అర్థమైంది. ఈ ఊర్లోని మహిళలకి ఎంత శక్తి ఉందో అని. అర్థమైందా? ఇలా రండి. ఇప్పుడు మీరు చెప్పింది ఏమి పెద్ద విషయం కాదు తెలుసా? ఈ గ్రామంలో ఉన్న వాళ్ళకి బుద్ధి ఉంది, తెలివి కూడా ఉంది తెలుసా మీకు? మాకు తెలుసు. అతను పెద్ద బలశాలని. అతనికి ఫైటింగ్ నేర్పించాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగానే ఉన్నాం. అవును, ఈ ఐడియా కూడా ఏదో చాలా బాగుంది. గ్రామంలో ఉన్న ప్రతి రాయి మనకి ఆయుధంతో సమానం. ఇంకా అక్కడ ఉన్నవే ఆ దొంగల ముఠ అనుకోండి. అటాక్! కొండలు అయి పగలు కొట్టేశారు. ఈ కొండలకి డబ్బులు ఎవరిస్తారు చెప్పండి? నేను కరెక్ట్ గానే విసిరాను, కానీ అది తప్పుగా వెళ్ళింది. ఏంటయ్యా, ఉండేలతో కొట్టడం తెలీదా? కరెక్ట్ గా కొట్టు. ఇదిగోండి, మేము ఇప్పటిదాకా కాకులు తరవడానికే రాళ్లు విసిరాం. అలాంటిది మాకెలా తెలుస్తుంది ఈ దోపిడీ దొంగల్ని తరవడానికి రాళ్లు విసిరాల్సి వస్తుందని? అయితే ఒకటి చెయ్యండి. కాకులు కొడుతున్నాను అనుకుని దొంగలందరినీ కొట్టడానికి ట్రై చేయండి. ఇప్పుడు మేము కూడా కన్ఫ్యూజ్ అయ్యాం. ఇందులో ఎవరు బందిపోటు, డబ్బా బందిపోటా లేక బొంగులు బందిపోటా? ఇప్పుడు డబ్బాయే దోపిడీ దొంగలు. తొందరగా కాల్ చేయండి. మిత్రులారా, ఇదిగోండి, ఇదే మన టార్గెట్. కరెక్ట్ గా చేయండి రా బాబు. ఇందులో ఏదైనా తారుమారైందంటే నా డొక్కజించి డోల్ కడతారు. వాళ్ళ మార్గాలని మనం వెంటనే ఆపి తీరాలి. త్వరగా దీన్ని ఉపయోగించి దారి మూసేయండి.
ప్రశాంతంగా తిండి కూడా తిన్నవరా మీరు? తినండి తినండి. ఆ దొంగలు వచ్చేటప్పుడు మీరు ఎలా ప్రశాంతంగా తినగలరు? నేను యాక్టింగ్ ఇస్తున్నాను, మరెందుకు నిజంగా కొడుతున్నారు? అరే రెండక, ఇతని మీద కూడా మనం ప్రాక్టీస్ ప్రారంభిద్దాం. మీరందరూ దాక్కొని దీంతో మీరు ప్రాక్టీస్ చేయండి. కానీ అది ముట్టుకోకూడదని ఊరు వాళ్ళు కూడా చెప్పారు. నేను చెప్పేదే వినండి, ఇంకెప్పుడు ఎవరు వద్దని చెప్పారు. ఫైర్! మామిడికాయ మీద చెయ్యేశారో చేతులు నరికేస్తా అని చెప్తున్నాను. పొద్దునే వచ్చేస్తారు. నా కోపం తెప్పించకుండా త్వరగా వెళ్ళిపోండి. పారిపోదాం పదండి. మీరు అటాక్ చేయాల్సింది మామిడికాయలు కాదు, ఆ దొంగల్ని. అది ఎలా చేయాలో నేను మీకు నేర్పిస్తాను. ఎవరది? ఇలా రండి. సారీ తాతయ్య, సారీ. చూసారా, ఇది తప్పు. మనం ఎప్పుడు ఇలా చేయకూడదు. మనం ఏం చేయాల్సింది బాటిల్నే. నెక్స్ట్ షాట్ పడే లోపల ఇక్కడి నుంచి త్వరగా బయలుదేరి సబాష్, మనం ఇలా చేస్తే చాలు, తప్పకుండా దొంగల్ని మనం ఓడించగలం. చాలా రోజుల నుంచి నేను చూస్తూనే ఉన్నాను. ఈ రోజు నేను ఎంత చేర్చకుండా ఉన్నాను. మొదలుపెట్టమన్నాను. నువ్వు అనుకున్నట్టు ఇది ట్రాన్సిస్టర్ కాదు, టీవీ. మెకానిక్ వస్తేనే అవుతుంది. టేక్ అవే మెకానిక్. అన్న ఏటన్న వేటి? నేను వెళ్ళి మెకానిక్ త్వరగా తీసుకొని రమ్మని చెప్పాను. టేక్ అవే. ఈ ప్రపంచం ఏటైపోయినా పర్వాలేదు, ఇక ఒక్క క్షణం కూడా నేను ఖచ్చితంగా ఊరికే నోరు మూసుకుని కూర్చోను. సన్ రైస్ అయినా సరే, సన్ సెట్ అయినా సరే, నేను మాత్రం ఇక్కడ ఊరికే కూర్చోను. అన్నా, నా ఉద్దేశం మనకి భయపడి మన దగ్గరికి ఎవ్వరూ రాకూడదు. షో హిమ్ మనీ. గురువా అన్న ఏటంటున్నావు? నేనేం చెప్పినా మీ మట్టి బుర్రలకి ఏమీ అర్థం కాదు. వచ్చిన మేట త్వరగా చెప్పు. ఏం పడ్డదా? ఆ త్వరగా చెప్పాడు. వాళ్ళంతా చుట్టం గ్రామంలో ఉన్నారు. మనల్ని ఎదిరించి పోరాడడానికి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అన్నా, ఇదేం బాలేదా? మన వాళ్ళందరినీ వేసి కుమ్మేయాలి. మా నాన్న మీద ఆన. మనల్ని ఎదిరించిన వాళ్ళు ఎవరైనా సరే పూరుగిని తోకినట్టు తోకేస్తాను. అన్న ఏటన్న వేటి? అరే ఏంటి, ఏం చెప్పావు నీకు అర్థం కాదా ఏంటి? కొంచెం కూడా నీకు ఇంగ్లీష్ తెలీదా? రైట్ తీస్ అంటే సరే అనే అర్థం. ఇట చూడనా, రేపొద్దున్నే ఊళ్ళోకి వెళ్ళి అందరినీ కుమ్మేద్దాం. అందరి పని అయిపోవాలి. మనల్ని ఎదిరిస్తే ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియాలి. అందరికీ మన గురించి తెలియాలి. మా తండ్రి మీద ఆన. రేపటి రోజు ఆ ఊళ్ళో వాళ్ళకి చివరి రోజు అవ్వాలి. గో క్యాచ్ ఇట్.
అందరు సిద్ధంగా ఉండండి. Citizen my enemies, where is it? Citizen my enemies, where is it? అన్న ఏటన్నా? దయచేసి కొంచెమైనా ఇంగ్లీష్ నేర్చుకో, అర్థమైందా? సిటీలో నుంచి వచ్చే సన్స్ అందరూ బయటకు వచ్చారని నేను చెప్తూ ఉన్నాను. సిటిజన్ వేర్ ఇస్? సిటీలో నుంచి వచ్చే సన్స్ వాళ్ళందరూ ఎక్కడ? ఇదిగో ప్రజలారా, మీ అందరికీ ప్రాణాల మీద ఆశ ఉంటే నిజం చెప్పండి. అనవసరంగా నాకు కోపం తెప్పించకండి. నాకు కానీ కోపం వచ్చిందంటే మీ పరిస్థితి ఏమవుతుందో నాకే తెలియదు. ఓకే, నో ఆన్సరింగ్ మిషన్. హ్యాంగర్ కమింగ్ ఆన్ విలేజ్. అన్న ఏటంటున్నా? అరే త్వరగా ఈ గ్రామాన్ని నింపబెట్టమని చెప్పాను. అటాక్ చేయండి. వదిలిపెట్టండి. ఎంతో కష్టపడి పట్టుకుంటాను, వదిలేని ఎడుతాడేటి? ఇతని కాపాడడానికి నువ్వు వచ్చావా రామశిలక? గుమ్మడికాయ మొహమోడా, నా గురించి నీకు సరిగ్గా తెలియదురా. సైజుని బట్టి తక్కువ అంచనా వేయకు. ఏంటి అనుమానమా? ఇలారా, పని చేయకుండా ఎందుకు నువ్వు దొంగతనం చేస్తున్నావు? నిన్నంతా చిత్త కొట్టాలి. Where is walking? Don't get chilly. అరే బాగా గాలి వీస్తుంది, త్వరగా మిరపొడి చల్లు.
ఏట అంటున్నావన్నా? అరే నీళ్ళలో కూడా మిరప్పొడి ఉందని చెప్తున్నాను. నా కళ్ళు బాగా మండిపోతున్నాయి. ఎస్ ఇస్ అవును ఇస్ ఇదిగో ఉంచుకో. ఓ ఈ స్ప్రేన్ ఏటన్నా? ముందు మన ఇక్కడ తప్పించుకుందామంటున్నాను. కానీ అందుకు నువ్వు రాన్నానికి కదా అనాలి. భయంలో అలా జరిగిందిలే. త్వరగా పరిగెత్తు. త్వరగా పట్టుకోండి. వద్దు వద్దు, ఎలాంటి ప్రయోజనం లేదు. వాళ్ళని పట్టుకోవడం ఇక చాలా కష్టం. మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకొని జైల్లో వేసేయాలి. వద్దు పోయింది. రేపు వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి అటాక్ చేసి వాళ్ళని తరిమి కొడదాం. అవును, ఈ ఐడియా కూడా ఏదో చాలా బాగుంది. ఇలా రండి, ఈ రోజు గ్రామంలో అందరం పెద్ద పండగ చేసుకోవాలి. మొదటిసారి ఇక్కడి నుంచి దొంగలు భయంతో పారిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడైతే కింద కూర్చుంటారో నా రెక్కల సత్తా ఏంటో అప్పుడు వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఏంటి అనుమానమా? ఆయన వాళ్ళు ఎంత పని చేస్తారని అస్సలు అనుకోలేదు. ఎవరైనా ఇలా గుచ్చితే ఎలా కూర్చుంటారు పాపం? జూయమని ఎగరాళ్ళు ఉంటుంది. లీవింగ్ నాట్ అన్న ఏట అంటాను? వదిలిపెట్టనని చెప్పాను. వదలకూడదు అన్నా. నా దగ్గర ఒక సూపర్ ప్లాన్ ఉంది. అలాగా చెప్పు. ఓ సన్న, వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చింది ఊళ్ళో ఉన్న ఎలుగుబంటే. ఆ ఎలుగుబంటి కాడిని మనం తీసుకొచ్చేస్తే ఆ నొదలాలంటే ఆ పట్నం పిల్లల్ని అడగచ్చు. అలా చేస్తే టెటిఫర్ టాట్ అవుతుంది. ఈ చేతిలో ఎలుగుబంటే, ఆ చేతిలో పిల్లలు. దానికి వాళ్ళు ఒప్పుకుంటారంటవా? ఒప్పుకుంటారు, ఎందుకు ఒప్పుకోరు? ఊళ్ళో వాళ్ళకి ఎలుగుబంటి అంటే చాలా ఇష్టం. అంతేకాదు ఈ పిల్లలు ఆ ఎలుగుబంటి కాడి ఫ్రెండ్స్ అంట. ఎలుగుబంటిని కాపాడడానికి వాళ్ళు ఏవైనా చేస్తారు. ఎలుగుబంటి ఈ గోనో అన్న ఏట అంటాను? ఎలుగుబంటి నీ సీన్ అయిపోయింది. ఇప్పుడు అర్థమైనది నేను చెప్పేది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మన అందరినీ ఓడించారు కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉంటారు. మనం మారువేషంలో ఊళ్ళోకి వెళ్తే ఆ ఎలుగుబంటి గారిని ఎత్తేయచ్చు. ఈ రోజే వాళ్ళందరికీ చివరి రోజు అవుతుంది. అర్థమైనదా? ఇలా రండి, నేనే పిరంగి. రే ఫిరంగి, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే నేను దోమని నలిపినట్టు నలిపేస్తాను. ఎలుగుబంటి గారిని ఎత్తాలంటే ఆ స్టేజ్ మీదకి వెళ్ళి తీరాలి. నా గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను. నేను పెద్ద బందిపోటుని, భయంకరమైన వాణ్ణి, ఘోరమైన వాణ్ణి. అవును, నువ్వెందుకు ఇలా దుప్పటి కప్పుకొని వచ్చావు? నాకు చాలా చలిగా ఉంది. ఇలా చూడండి, మధ్యలో మాట్లాడకండి. మాట్లాడితే నేను ఎలా మర్చిపోతాను. ఇకపై మా గ్రామంలోకి వచ్చామంటే ఖచ్చితంగా నీ కథ ముగిస్తాం, అర్థమైందా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఒక్క విషయం అర్థం చేసుకోండి. ఆ రోజు మా నాన్న ఆశీర్వాదం తప్ప నా చేతిలో ఏదీ లేదు.
కానీ ఈ రోజు నా దగ్గర బోల్డ్ డబ్బుంది నాన్నున్నాడు. ఈ బెల్లు గురించి మీకు సరిగ్గా తెలియదు అనుకుంటాను. నేను మంచిదాన్ని కాదు, చాలా చెడ్డదాన్ని. ఎక్కువ భయపెట్టావనుకో కిందనే తొక్కేసి పిండి చేసేస్తాను. ఈ రోజు నాతో ఎవరు ఇలా మాట్లాడలేదు. మాట్లాడిన వాళ్ళు ఎవరు ప్రాణాలతో లేరు. వీడు ఎక్కువగా మాట్లాడుతున్నాడు. ఏ సైడ్ అలా చూసారా, పిరంగిని ఒక్క దెబ్బకి నేల కూల్చేశారు. ఈ పిరంగని తీసుకెళ్లి వెంటనే గ్రామం బయట పడేయండి. ఓ ఆగాగు, నేను నీకు సాయం చేస్తాను. పిరంగి నాకే సొంతం, నేనే తీసుకువెళ్తాను. ఏంటన్నా ఏమంటున్నావు? నీకెలా సొంతం? కొట్టింది నేనే తీసుకెళ్తాను. అయితే నువ్వు అంత పోటు గడవా? ఇప్పుడు నా సత్తా చూపిస్తాను. లేదు, వీడిని నేనే తీసుకువెళ్తాను. అన్నా వదిలేయన్నా, ఏంటి నేను ఎవరి కోసమో వదిలిపెట్టాను. వీడు నాతోనే వచ్చాడు, నాతోనే తిరిగి వెళ్తాడు. ఏమయ్యా, పిరంగే వెళ్ళిపోయాక నటించడానికి ఇంకేం సీన్లున్నాయి? ఏ మానవా, ఇకపై నువ్వు పిరంగా నటించు. నేను తినడానికి ఇంకొన్ని పకోడీలు తీసుకొస్తాను. కాలు ఇరుక్కుపోయింది. రే ఇరుక్కుపోయింది, ఆడి కాలు కాదురా, నా కాలు. నీదా? రే ఇరుక్కున్నది ఈ కాలు కాదురా, ఈ కాలు. మా నాన్న మీద ఆన ఇలా చేసావనుకో నీ డిబ్బ పగల కొడతాను, జాగ్రత్త. ఏడు లేవడానికి ముందు ఇక్కడి నుంచి ఇన్ని పార్సల్ చేసేయాలి. అవును, ఎందుకని తాతయ్యని మీరు ఇలా పడుకోబెట్టారు? రే ఈయన పడుకోబెట్టలేదురా, లేపుతున్నావు. అలాగా? ఆయన నిద్రపోతున్నారా? కాదు కాదు కాదు, స్పృహ తప్పడు అంతే. మేమెన్ని డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్తున్నాం. కానీ ఈయన మనవడే ఒక డాక్టరే కదా. కానీ ఆయన డాన్స్ ఆడుతున్నారు కదా. ఈయన స్పృహ తప్పడానికి ముందు నాతో చెప్పాడు, ఆయనతో చెప్పకూడదని. స్పృహ తప్పిన తర్వాత నాతో చెప్పినారు. అరే రే, అలాగా? కళ్ళు తిరిగి పడిపోయాక కూడా చెప్పారా? అయితే చాలా సీరియస్ అయిన విషయమే. నేను మీకోసం హెల్ప్ చేస్తాను. అవును, నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళాలి? మా గుహకి. కాదు కాదు, మా ఇంటికే. ఆడికి వెళ్ళాలంటే బస్సులోనే వెళ్ళాలి. మా కష్టాలు మాకే తెలుస్తాయి అబ్బాయి. నువ్వు మాకు హెల్ప్ చేస్తావా? పైన ఉన్నాడు, నీకు హెల్ప్ చేస్తాడులే బాబు. నీ హెల్ప్ నాకు ఖచ్చితంగా కావాలబ్బి. ఇంత పొద్దు పొద్దునే హనీ ఎక్కడికి వెళ్ళిపోయాడో? నైట్ పార్టీ నుంచి తను ఎక్కడికి వెళ్ళాడో తెలియట్లేదు. ఇలా రండి. మా తాతగారిని ఎక్కడైనా చూసారా? లేదు. ఏంటి, ఆయన కూడా కనిపించడం లేదా? ఆయన కనిపించకుండా పోయారంటే ఇంకెవరు కనిపించకుండా పోయారు? అరే ఇలా రండి, ఈ బోర్డు మీద ఏం రాసిందో చూడండి. ప్రజలారా జాగ్రత్తగా వినండి. బాలు ఇంకా వాళ్ళ స్నేహితులు మా దగ్గరే ఉన్నారు. వాళ్ళందరూ మీకు కావాలంటే సిటీలో నుంచి వచ్చిన వాళ్ళని మా దగ్గరికి పంపించండి. ఫిరంగి నీ తాతని కిడ్నాప్ చేశారా? అందుకే వాళ్ళు ఎక్కడ కనపడడం లేదా? మనం ఎంత కష్టపడి అన్ని చేసాం, అన్ని ఇప్పుడు ప్రయత్నం లేకుండా పోయాయే. ఇప్పుడు ఆ పెరంగి మన అందరినీ తన ప్లేస్ కి రమ్మని చెప్పి మనందరికి కబురు పెట్టాడు. ఇప్పుడు తప్పకుండా మనం అక్కడికి వెళ్లాల్సిందే. మీరు మా అతిథులు, మిమ్మల్ని మేము అక్కడికి వెళ్ళనివ్వము. ఇలా చూడండి, ఇప్పుడు వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టే మనం విని తీరాలి. వద్దంటున్నానా? మీరేం భయపడకండి. వాళ్ళు మమ్మల్ని కాదు, వాళ్ళ ఆట ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసు. ఏంటి అనుమానమా? అలాగైతే మనం అందరం కలిసే వెళ్దాం. అవును, ఈ రోజు పిరంగి కథ ఎలాగైనా ముగించేయాలి. మీరు సరిగ్గా చెప్పారు. మీరు ఒంటరిగా వెళ్ళడం అంత మంచిది కాదు. మేము కూడా మీతో వస్తాం. ఓకే, అయితే అందరం వెళ్తామనంటే. What is? Who is? Save me, save water. Cheer tiger. Name Hanis. Talk in English. Walk in English. వీళ్ళు ఏట అంటున్నారు? తెలీదు.
కానీ ఇద్దరు ఇంగ్లీష్ లోనే మాట్లాడుకుంటున్నారు. ఏ స్టాప్ ఇట్, ఇలాంటి ఇంగ్లీష్ లో మాట్లాడడం నాకు చాలా ఇష్టం. అరే ఎవరైనా కాపాడండి, వీటి బాధ పనికిరాకపోతున్నాం. Don't want. Keep your work with, please. ఇఫ్ యువర్ వర్క్ విచ్ వర్క్. నేను ఎప్పుడు నా పనే చూసుకుంటున్నాను. సూపర్ గా ఉంది. వర్క్ నోటీస్ విచ్ మీన్ టాక్ టు. నాతో మీరు మాట్లాడండి. లరా ఫిరంగి, నువ్వు తప్పు చేసావు. నీ టైం బాగలేదు, అందుకే హనీని ఇక్కడ తీసుకొని వచ్చావు. ఇంకా సేపట్లో నువ్వు లూజ్ లాగా ఇక్కడ తిరగబోతున్నావు. నువ్వు నుంచి తప్పించుకోవాలంటే నువ్వు నన్ను విడుదల చెయ్యి. దాడి చెయ్యండి. మా ఏరియాకి వచ్చి మమ్మల్ని కుమ్ముతావా? కాళ్ళు చేతులతో మీరు ఎవరు ఇంటికి తిరిగి వెళ్ళరు. మీ అందరినీ నేను 7 శాతం చూడండి. అన్న యాట అంటున్నావు? త్వరగా చెయ్యి. అరే చూసావా, అందరూ పూరీలు తింటారు కానీ వీళ్ళు మాత్రం పూరీలు పావే చెక్కలు తింటున్నారు. దీన్ని నువ్వు ఖచ్చితంగా అసలు బెరకొట్టలేవు. ఏమన్నావు? వెయ్ వెయ్. త్వరగా అందరూ రండి, వీడు కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇదేదో బాగుంది. నీ కింద పడగానే నలుగురు కూడా మైకొచ్చి కదపడిపోయారు. ఉంటే ముష్టి యుద్ధం చెయ్యి. నా దగ్గర వేసాలా? నేనెవరో వాడిని అడుగు. అవును, చాలా గొప్పోడు. నాకు అవసరం లేదు. తెచ్చుకో. ఈ రోజుతో నీకు మొదలవుతోంది సనీ. త్వరగా అరెస్ట్ చేయండి, వెళ్ళండి.
ఇలా జరుగుతుందని కలలో కూడా నేను ఊహించలేదు. చాలా ఎప్పుడు చూడు నటితో ప్రాణాలు తీస్తున్నావు. బ్యాక్ ఐ విల్ బి. ఇతను అనవసరంగా ఇంగ్లీష్ మాట్లాడే మనందరిని ఇరికించాడు. ఏ ఇంగ్లీష్ నీకు అర్థం కాలేదా? ఆయన ఏటన్నాడో తెలుసా? ఈ బ్యాచ్ నుంచి ఇన్ని దాన్ని తరివేమన్నాడు. తన్నులు తింటాడు. మీ సహాయంతో ఇంత పెద్ద గ్యాంగ్ ని ఈ రోజు నేను బంధించాను. ఖచ్చితంగా ప్రమోషన్ నాకు. థాంక్యూ. నీ ప్రమోషన్ గురించి మాకు తెలియదు, కానీ మాకు విషయం తెలిసిపోయింది. మాకు ప్రమోషన్ దొరికింది. అదంతా కూడా అదిగో వీళ్ళ వల్లే లభించింది. ఈ మాట ముందే మీ అందరికీ చెప్పాను. ఇప్పుడు చూశారు కదా, సైజుని బట్టి ఎవరిని అంచనా వేయకూడదు. ఏంటి అనుమానమా? రైటీస్ సరేనే. వాళ్ళ దగ్గర నుంచి మనకి విడుదల వచ్చింది, కానీ వాళ్ళ ఇంగ్లీష్ కి మనం ఇప్పుడు కూడా బానిసలుగానే ఉన్నాం. దీన్ని మనం కొనియాడాలి. గ్రామానికి వెళ్దాం పదండి. ఇలా రండి. తేనె తింటే తీయగా ఉంటుంది, కాకరకాయ తింటే చేదుగా ఉంటుంది. అర్థమైందా? దీనివల్లే ఈ రోజు మా గ్రామంలో ప్రశాంతత అనేదే ఉంది. ఇలా రండి. వర్షం పడితే చెరువు నిండిపోతుంది. పంచదారని వెతుక్కుంటూ చీమలు వస్తాయి. ఈ రోజుని ఖచ్చితంగా కొనియాడాలి. ఇక మీదట బందిపోటుల సమస్య ఉండదు. ఇప్పుడు మేము వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. సరే, పిరంగి పని అయిపోయింది. కానీ ఇంకెవరైనా దోపిడి దొంగ వచ్చాడంటే వాళ్ళని ఎలా గెలవాలో మేము మీకు నేర్పించాం కదా. ఇది మీరు పక్క గ్రామం వాళ్ళకు కూడా నేర్పించండి. ఇక నుంచి ఎవరైనా దొంగలు వస్తే చీమల్ని నలిపేసేటట్టు వాళ్ళని కూడా నలిపేసేయండి. లేకుండా ఎవరు గిన్నెలు కడగలేరు. ఇక మీద ధైర్యంగా భయపడకుండా ఉండండి. వీళ్ళు చెప్పిందంతా నిజమే. మరి మా సాయం కావాలంటే పిలవండి, తప్పకుండా మేము వస్తాం. ఓకే, అయితే ఇక మమ్మల్ని వెళ్ళనివ్వండి.